ఇక్కడ కూడా మీకు డిస్‌ప్లే చేస్తాను. మీరైతే చూసి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి. మీరు చూసుకుంటే సిలబస్ అనేది ఎగ్జామ్ సిలబస్ మోస్ట్‌లీ 10థ్ క్లాస్ సిలబసే ఉంటుంది. సో, ఎటువంటి ఇంటర్మీడియేట్ సిలబస్ అయితే ఇవ్వరు. మోస్ట్‌లీ మొత్తం 10థ్ క్లాస్ సిలబసే అయితే ఉంటుందనమాట. సో, ఫస్ట్ మ్యాథ్స్ అయితే బేసిక్ టు ఇంటర్మీడియేట్ లెవెల్. అంటే ఐ మీన్ మ్యాథ్స్‌లో మీరు చూసుకుంటే బేసిక్ టు ఇంటర్మీడియేట్ లెవెల్. అంటే 10థ్ క్లాస్‌లో మీకు స్టార్టింగ్ ఫస్ట్ లెసన్ ఏదో ఉంటుంది. రియల్ నంబర్స్ అని నాకైతే ప్రెజెంట్ అంత గుర్తులేదు. సో, ట్రిగ్నోమెట్రీ అయితే బాగా గుర్తుంది. ఎందుకంటే ట్రిగ్నోమెట్రీ అనేది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే చాలా ఫుల్ యూజ్‌ఫుల్ అనమాట. అండ్ అలాగే ఇంజినీరింగ్ కూడా చాలా యూజ్‌ఫుల్. సో, మీరైతే ట్రిగ్నోమెట్రీ అనేది బాగా నేర్చుకోండి. ఆ ఫార్ములాస్ కావచ్చు. సైన్, కాస్, టాన్, కాట్, సీకెంట్, కొసీకెంట్ ఈ ఫార్ములాస్ అనేవి చాలా చూసుకోండి. అండ్ అలాగే యాంగిల్స్ ఉంటాయి. 0 డిగ్రీస్, 90 డిగ్రీస్, 180, 270 సో ఆన్ సో మెనీ. సో, ఇవన్నీ చూసుకోండనమాట. అండ్ అలాగే మీ ఇంగ సైన్స్ రిలేటెడ్ చూసుకుంటే ఫిజిక్స్ అంటే ఫిజికల్ సైన్స్ ఎవరికి ఏపీ అండ్ టీఎస్ తెలంగాణ వాళ్ళకి స్టేట్ సిలబస్ అయితే ఏపీ, టీఎస్ వాళ్ళకి ఫిజికల్ సైన్స్ అనైతే ఉంటుంది. అదైతే ఒకసారి గమనించుకోండి. అండ్ అలాగే బయాలజీ, సో, ఇక కెమిస్ట్రీ చూసుకోవాలనుకుంటే ఎవరన్నా సీబీఎస్ఈ వాళ్ళుంటే కెమిస్ట్రీ చూసుకోండి. సో, ఐ మీన్ ఎక్కువ కెమిస్ట్రీ అయితే ఉండదు. ఆహ్, మోడరేటే ఉంటుంది. మరీ హై ఉండదు. సో, ప్రెజెంట్ ఫోకస్ ఆన్ మ్యాథ్స్ అండ్ బయాలజీ, ఫిజికల్ సైన్స్ అండ్ అలాగే ఇంగ్లీష్ గూడా అనమాట. ఇంగ్లీష్ ఎలా అంటే కాంప్రహెన్షన్ ప్లస్ గ్రామర్. అండ్ మీకు 10థ్ క్లాస్‌లో చూసుకుంటే నిక్, వ్యూజిక్ ఇలాంటి లెసన్స్ వచ్చుంటాయి. ఐ మీన్ నాకు అదొకటే గుర్తుంది. ఇంకా ఉన్నాయి ప్రెజెంట్. సో, వాటిల్లో మీరు చూసుకుంటే గ్రామర్ అనేది వచ్చుంటుంది. ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ అండ్ అలాగే ఇంకా ఉన్నాయి. మీనింగ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. సినానిమ్స్, యాంటోనిమ్స్ ఇవన్నీ ఒక కవర్ చేసుకోననమాట. పైపైన కవర్ చేయండి. ఎక్కువ డీప్ అయితే వెళ్ళకండి. సో, మ్యాథ్స్‌లో అయితే ఒక రవ డీప్ అయితే వెళ్ళి బాగా చదవండనమాట. సో, ఇంగ లాస్ట్ రోమన్ చూసుకుంటే లాజికల్ రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ. వీటి మీద వచ్చి బేసిక్ క్వెషన్స్ వస్తాయి. ఐ మీన్ మీకు డౌట్ రావచ్చు. అన్న ఏంటి ఇది లాజికల్ అదంతా ఏందో అంటున్నావని, ఏం లేదనమాట. ఈ లాజికల్ రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ అంటే ఏమిటంటే, సో, ఇవంతా జనరల్ నాలెడ్జ్ బిట్స్ అనమాట. సో, మీరు చూసుకోవచ్చు ఇక్కడ జనరల్ నాలెడ్జ్‌లో జరిగే మన ఇండియా గురించి కావచ్చు అండ్ అలాగే ఔట్ ఆఫ్ సిలబస్. సో, ఆడ్ వన్ ఔటు అండ్ అలాగే కోడింగ్, డీకోడింగ్ ఇలాంటివన్నీ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు. సో, ఇలాంటి సిలబస్ అనమాట. లాజికల్ రీజనింగ్ అయితే ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయగలుగుతారు. నో ప్రాబ్లమ్. సో, మీరు ఫోకస్ చేయాల్సిందంటే 10థ్ క్లాస్ సిలబస్. సో, 10థ్ క్లాస్ సిలబస్ అనేది ఒక రేంజ్‌లో అయితే కవర్ చేయండి. సో, నేను చెప్పనక్కర్లేదు. ఎందుకంటే యూ ఆర్ ఆల్ మెరిట్ బేస్డ్ స్టూడెంట్స్ అనమాట. సో, మెరిట్ బేస్డ్ స్టూడెంట్స్‌కి చెప్పనక్కర అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళైతే చేయగలుగుతారు. సో, ఇంక మనం నెక్స్ట్ టాపిక్‌కి వెళ్ళిపో నెక్స్ట్ టాపిక్ వెళ్ళే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. అదేంటంటే మీరు ఈ విధంగా నేను చాలా పోస్ట్ చేస్తాననమాట. అంటే ఇంకో స్టూడెంట్ ప్యాటర్న్ అండ్ డేట్. సో, ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మామూలుగా ఆబ్జెక్టివ్ టైప్ అనేది పేపర్ ఉంటుంది. సో, నేను రాసినప్పుడు కూడా ఆబ్జెక్టివ్ టైప్ పేపరే ఉన్నింది. సో, ఐ మీన్ మీరు అడగొచ్చు ఎగ్జామ్ అనేది ఆఫ్‌లైనా లేదా ఆన్‌లైనా అని. సో, ఎగ్జామ్ అనేది కన్ఫర్మ్‌గా ఆన్‌లైనే ఉంటుంది. ఎందుకంటే ఆఫ్‌లైన్ సెంటర్స్ అనేది ప్రెజెంట్ ఇప్పుడైతే మనకు అవైలబిలిటీలో లేవు కాబట్టి, సో, ఒకేళ ఛాన్స్ ఉంటే ఆఫ్‌లైన్ పెట్టొచ్చు. ఐ మీన్ ఆఫ్‌లైన్ అయితే పెట్టరనుకుంటా. ఆన్‌లైనే బేస్డ్ ఉంటుంది. గత 2-3 ఇయర్స్ ఆన్‌లైనే జరుగుతుంది కాబట్టి మీకు కూడా ఆన్‌లైనే ఉంటుంది. సో, ఎగ్జామ్ అనేది బాగా రాయాలనమాట. సో, ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ ఉంటాయి. మీరు చూసుకుంటే ఈ ఎగ్జామ్ అనేది జూలై 20. సో, మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ డేట్ అనేది జూలై 20 అనమాట. ప్రెజెంట్ నేనున్న గ్రూప్‌లో నాకొచ్చిన మెసేజ్ ఏమిటంటే జూలై 20 అనేది ఎగ్జామ్ డేట్ వచ్చింది. సో, ఫర్దర్ ఏదన్నా కొన్ని ప్రాబ్లమ్స్ లేదా సిట్యుయేషన్స్ వల్ల ఏదన్నా చేంజ్ అయితే చెప్పలేము. సో, ఎగ్జామ్ డేట్ అనేది జూలై 20 అని అయితే ఫిక్స్ చేశారు కాబట్టి నో ప్రాబ్లమ్. సో, ఎగ్జామ్ అనేది ఎన్ని మార్క్స్‌కుంటుంది? ఎగ్జామ్ అనేది టోటల్లీ 100 మార్క్స్‌కైతే ఉంటుందనమాట. ఈ ఎగ్జామ్‌లో ఎవరైతే 90 ప్లస్ స్కోర్ చేస్తారో వాళ్ళకైతే పక్కా అనొచ్చు. ఎందుకంటే 70, 60 అలా స్కోర్ చేస్తే వాళ్ళకి అంత ప్రిఫరెన్స్ ఇయ్యరనమాట. ఎందుకంటే మెరిట్ బేస్డ్ అనమాట ఈ ఎగ్జామ్ అనేది మళ్ళీ. మీకు వచ్చిన స్కోర్ బట్టి మీకైతే స్కాలర్‌షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఒక 90 ప్లస్ లేదా 85 ప్లస్ మార్క్స్‌కనేది స్కోర్ చేస్తే వాళ్ళకి ఈ ఎగ్జామ్ అనేది చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ అలాగే మీకు స్కాలర్‌షిప్ రావడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఈ ఎగ్జామ్ రాసేసిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందంటే ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలన్నమాట. ఈ ఇంటర్వ్యూ మళ్ళీ వాళ్ళే చేస్తారనమాట. విద్యాధన్ టీమ్ ఉంటుంది. వాళ్ళొచ్చి మీకు ఇంటర్వ్యూ చేస్తారు. ఐ మీన్ ఈ జూమ్ యాప్ ఉంది కదా! ఈ జూమ్ యాప్‌లో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. ఆ లింక్ ఇచ్చి వాళ్ళు గ్రూప్‌లో యాడ్ చేసేసి ప్రెజెంట్ ఐ థింక్ మీకు గ్రూప్‌లో యాడ్ చేసుంటారనుకుంటా. ఒక్కసారి చూడండి.
అలాగే మా టీమ్ వాళ్ళు మీకు ఫోన్‌లు కూడా చేస్తూ ఉంటారు ప్రెజెంటు. ఎవరైతే విద్యార్థులు అప్లై చేశారో వాళ్ళైతే ఫోన్స్ కూడా చేస్తూ ఉంటారు. లిఫ్ట్ చేసి మీరు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఐ మీన్ ఏదన్నా ఉంటాయి గదా! హాల్ టికెట్ అప్‌లోడ్ అవ్వకపోవడమో, లేదంటే సర్టిఫికేట్స్ అప్‌లోడ్ అవ్వకపోవడమో, వాళ్ళకి ఫోన్ చేసైతే మీకే రిటర్న్ ఫోన్ వస్తుందనమాట. అప్పుడు చేసి వాళ్ళకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకేనా? సో, ఇదనమాట. ఈ ఎగ్జామ్ డేట్ అనేది చూసుకుంటే ఇది. అండ్ అలాగే మీకు ఇంకో డౌట్ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ ఏందంటే మళ్ళీ ఏదైనా క్వెషన్స్ ఏస్తారని. ఈ ఇంటర్వ్యూ అంటే ఏమంత భయపడిపోకండి. ఈ ఇంటర్వ్యూ ఎందుకంటే మీకు మెరిట్‌లో మంచి మార్క్స్ వచ్చుంటాయి కదా! 85 ప్లస్ వచ్చుంటాయి. ఈ ఇంటర్వ్యూలో ఏం చేస్తారు? మీకు అన్ని మార్క్స్ వచ్చాయి కాబట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి ఐ మీన్ అక్కడ క్వెషన్స్ ఎలా ఏస్తారంటే మీ హౌస్ హోల్డ్ ఇన్‌కమ్ ఎంత? అండ్ అలాగే కొన్ని లాజికల్ క్వెషన్స్ మీకైతే ఏస్తారనమాట. అంత డీప్ ఉండదు. పైపైన 10థ్ క్లాస్ సిలబసే కవర్ చేస్తారు. అండ్ మీ ఫ్యూచర్ గోల్స్ ఏమిటి? అండ్ మీరు ఫ్యూచర్‌లో ఏమవుదాం అనుకుంటున్నారు? అండ్ అలాగే రిలేటెడ్ టు ది టెక్నాలజీ ఇప్పుడు ఏఐ బాగా రన్నింగ్ అవుతుంది. సో, ఏఐ మీద కొన్ని క్వెషన్స్ ఏయడం, టెక్నాలజీ మీద అండ్ అలాగే బయాలజీ ఇలాంటి క్వెషన్స్ మీకు అడుగుతారు. అండ్ అలాగే మీ యొక్క బయోడేటా వాళ్ళు అడుగుతారనమాట. సో, మీరు అబౌట్ యువర్ సెల్ఫ్ చెప్పేస్తే, మీ ఇంటర్వ్యూ అనేది బాగుంటే వాళ్ళకి నచ్చితే మీకనేది స్కాలర్‌షిప్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, స్కాలర్‌షిప్‌కి ఒకసారి సెలెక్ట్ అయిపోతే మీకు 2 ఇయర్స్ అనేది అమౌంట్ అయితే జనరేట్ అవుతుంది. సో, టోటల్ అమౌంట్ 20,000 అయితే మీకు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్‌కైతే రావడం జరుగుతుందనమాట. సో, ఇదనమాట ఈ వీడియో. సో, నేను ఎక్కువ వీడియో లెంత్ అయితే పెట్టను. అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, వన్స్ అగైన్ ఎవరైతే ఏపీ విద్యాదాన్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్. సో, మీకింకా ఏదైనా ఫర్దర్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే మీరు కామెంట్‌లో కామెంట్ చేయండి. మీకు నేను ఒక 1 అవర్ లోపలైతే మీకు కామెంట్ అనేది రెస్పాన్స్ అయితే ఇస్తాను. సో, చాలామంది కామెంట్స్ అనేది చేస్తున్నారు. వాళ్ళందరికి కూడా నేను రెస్పాన్స్ ఇచ్చాను.